సత్తుపల్లి మండలం గౌరిగూడెం గ్రామంలో గత ప్రభుత్వం హయాంలో 4 సంవత్సరాల క్రితం దళిత గిరిజనులకు 30 డబుల్ బెడ్రూమ్లు కేటాయించి అర్హులైన నిరుపేదలకు పంచివ్వడం జరిగింది. అంతా బాగుంది. కానీ డ్రైనేజీలు, సిమెంట్ రోడ్లు వేసి అప్పగించాల్సిన కాంట్రాక్టర్ అప్పగించకపోవడంతో ఆ ప్రాంతమంతా అడవిని తలపించి రోడ్డు లేక ఆవాసాల్లో విష సర్పాలతో జీవనం గడపాల్సిన అవసరం వచ్చింది. వర్షాలు వస్తే బయటకు వచ్చే పరిస్థితి లేక రెక్కాడితే గాని డొక్కాడి నిరుపేదల జీవన విధానం ఆగామి గోచరంగా మారిందని వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు బాజీరి శ్రీనివాస్ వీళ్లకు వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వం వీళ్లకు సీసీ రోడ్లు, డ్రైనేజీలు ఏర్పాటు చేసి వీళ్ల జీవన విధానాన్ని మెరుగుపరచాలని మీడియా ద్వారా కోరారు. జరిగింది కానీ 30 ఏళ్ల యొక్క పరిస్థితి ప్రభుత్వం ఇచ్చింది, కట్టించింది. కానీ ఆ రోజు కాంట్రాక్టర్లో జీవో వచ్చింది. ఖమ్మం జిల్లాలో మొదటి విడతలోనే కొత్తలంకపల్లి ప్లస్ మన దగ్గర ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్లు గౌరిగూడెం వచ్చింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి పేదల మొత్తం కూడా దళితులు, గిరిజనులు ఉన్నారు. కానీ ఈ ప్రభుత్వం, ఆ రోజు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం జీవోలో ఏం చెప్పిందంటే సీసీ రోడ్లు, డ్రైనేజ్ ఏర్పాటు చేసి ఇవ్వాలని చెప్పింది. కానీ ఆ రోజు కాంట్రాక్టర్ అధికారులు మొత్తం కలిసి సీసీ రోడ్లు పోయకోకుండా, డ్రైనేజ్ పోయకోకుండా ఇళ్ళు ఇచ్చేసి అట్లా అప్పచెప్పేశారు. కానీ 4 సంవత్సరాలు అవుతుంది. ఎన్నో రకాలుగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో, వ్యవసాయ కార్మిక సంఘ ఆధ్వర్యంలో గత ప్రభుత్వ అధికారులకి దరఖాస్తులు ఇచ్చాం. ఈ గతంలో ఇప్పుడు ఉన్నటువంటి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా హామీ ఇచ్చారు. మీరు మాకు ఓట్లేయండి, ఖచ్చితంగా మీకు పట్టాలు ఇస్తాం, సీసీ రోడ్లు, డ్రైనేజ్ ఇప్పిస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చి 9 నెలలైనా కానీ ఇంతవరకు కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు. ఇక్కడ పక్కనే ఉన్నటువంటి సింగరేణి సంస్థ ఉంది. సింగరేణి నిధులు కూడా పెట్టవచ్చు. రేజర్ల, కిష్టారం, అదేవిధంగా కాకర్లపల్లిలో ఇప్పటికే సింగరేణి నిధుల నుంచి కేటాయిస్తూ ఉన్నారు. అందుకోసం గౌరిగూడెం పంచాయతీలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ కాలనీలో 30 కుటుంబాలు ఉన్నారు. 30 కుటుంబాలతో పాటు ఇక్కడ మన మెయిన్ రోడ్ నుంచి రావాలి. దానికోసం చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మోటార్ సైకిల్ వెళ్ళే పరిస్థితి లేదు. చిన్న పిల్లగాళ్ళు నడవాలంటే రాళ్ళు ఉన్నది. వీధి లైట్లు లేవు. రెండోది ప్రమాదకరంగా ఏంటంటే వర్షాలు వస్తే ఇలా మొత్తం అందరికీ సర్క్యులేషన్ అవుతూ ఉంది. మొత్తం తీగలు ఉన్నాయి. ఇక్కడ పక్కనే మన సబ్స్టేషన్ ఉంది. ఈ సబ్స్టేషన్ ఉండటం వల్ల ఇలా చాలామంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అందుకోసం ఇళ్ల నుంచి తీగలు పోతూ ఉన్నాయి. గతంలో ఉన్నాయి కానీ ప్రభుత్వం ఏంటంటే అవి తీసుకోకుండా ఇల్లు కట్టించే పరిస్థితి. అందుకోసం సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే అధికారులు కానీ, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు దీన్ని పరిశీలించి వెంటనే సీసీ రోడ్లు, డ్రైనేజీని ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ఇక్కడ అంగన్వాడీ స్కూల్ ఒకటి, బిల్డింగ్ ఒకటి ఏర్పాటు చేయాలి అని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.